సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. హలో గాయ్స్, నేనేం చూడ్డానికి ఇట్లున్నా అనుకుంటున్నా. యాక్చువల్లీ చెప్పాలంటే ఇల్లంతా మెస్సీగానే ఉంది. ఎందుకంటే మా చెల్లె పెళ్ళి ఉందన్నమాట. మా ఇంట్లో మేము కలర్ వేస్తున్నాము. చూపిస్తా ఇల్లంతా ఎంత దరిద్రంగా ఉందో చూపిస్తా చూడండి. బయట అంతా సామాన్లు ఇట్లా పెట్టేసినాం. ఈయననే పెద్ద మనిషి, చూస్తే పెయింటింగ్ చేసేటోని లేకుండా కాదు మా పెద్దనాన్న. ఇగో ఈయన మా బాబాయ్. హాయ్ బోలో బాబాయ్. ఇప్పుడు నేను కూడా పెయింటింగ్ పని నేర్చుకుంటున్నా. నాకు కూడా నేర్పిస్తారు వీళ్ళిద్దరు కలిసి. ఏదో ఒక పని రావాలి మనకు కూడా. ఎంత యాక్టింగ్ వచ్చినా, ఎంత నేను రీల్స్ చేసినా, ఏం చేసినా మనకు కూడా పెయింటింగ్ నేర్చుకుంటే ఏం తప్పు ఉంది. అదొక ఆర్ట్ అది. నాకు మా ఇల్లు మొత్తంలో నాకు బాగా నచ్చేది నా దేవుని రూమ్. ఈ పెళ్ళికి సంబంధించిన వ్లాగ్ మొత్తం 1 by 1 పెడుతుంటే ఇదే ఫస్ట్ వీడియో. ఇంకా నేను ఇక మొత్తం రికార్డ్ చేస్తుంటా. ఎంతెంత పని ఉంటుంది, ఏముంటుంది, నార్మల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పెళ్ళిళ్ళు ఎట్లయితాయి. అండ్ ఈ తెలంగాణ కల్చర్లో నాకు తెలిసి నాకు ఫేవరెట్ పార్ట్ ఏంటంటే ఈ పసుపు రుద్దుడు అల్లా ముసలోళ్ళు పాట పాడతారనమాట. పాటలు పాడతారు ముసలోళ్ళు. ఆహా, అది ఫేవరెట్ పార్ట్. యా, ఇదేమో ఇక ఇంట్లో ఉన్నప్పుడు ఇట్లనే ఉండాలి కదా. యా, అవతల అమ్మాయిలు వస్తారు, అందుకే అక్కడ చూసిన. పిల్లలతోటి ఇక్కడ అందరికన్నా పెద్ద టార్చర్ ఏముంటుందంటే పిల్లల్ని సంలాంచడమే. దా ఏం చేస్తారు చూపిస్తా చూడు. డోర్ తీస్తున్నా. దిస్ ఫెలో పని పాట లేదు ఇంకి. గేమ్ ఆడుకుంటూ కూర్చుండేడు. ఏం ఆడుతున్నారా బన్యా? నీ పేరు బన్నీ. వీడు గేమ్ పిచ్చోడు, వేరే పని ఏం లేదు. తమ్ములీటేడు అండ్ డిస్కషన్ కూడా గేమ్ చూసుకుంటూనే అవుతుంది. యా, ఆడ కనిపిస్తుందా ఈ పెద్ద మనిషి మా తమ్ముడు. ఆడ అల్లు అర్జున్ చాలా వీరాభిమాని అన్నమాట. నేను కూడా. ఈ ఇంట్లో ఒకడు ఉంటాడు హన్షిత్ అని, వాడు మీకు తెలుసు అనుకుంటా, నా పాత వీడియోలో ఉంటాడు. ఈయనే ఉంది గ్యాంగ్ అంతా. ఏం చేస్తుర్రా? బియ్యంతో ఆడుకుంటున్నావా? ఈ తెలుసుగా మీకు. అరే అరే నీ పేరేం పేరు చెప్పురా? అరే హన్షిత్. నీ పేరు? నీ పేరు రా? ఈయన పేరు వేస్ట్ ఫెలో. ఎందుకు కొడతారా నన్ను? నువ్వు పేరు వేస్ట్ ఫెలో కాదా? సరే, ఐ లవ్ యూ అన్నా కదా. చెప్పు, నీ పేరు చెప్పలే. ఫన్నీ. స్కూల్లో నీ పేరేం పేరు? విశ్రుత్. సో ఈయన గుర్తుపెట్టుకోరు బాగా. ఓకే, ఏం చేస్తావు? చెయ్యి. మా ఫన్నీ వ్లాగ్స్ చేస్తాడంట. కొంచెం పిచ్చోడు వ్లాగ్స్కి. నువ్వు కూడా చేస్తావా? చలో, మన ఇంట్లోనే పెద్ద టీం తయారైపోతుంది అనుకో. ఇక ఎట్లా ఆడుకుంటావు? అరే నువ్వు కనిపిస్తలేవు ఫనీ. చెప్పు, ముక్కు చూడు. నీ ముక్కులకు ట్రైన్ పోతుంది. హలో గైస్. సరే నేను పట్టుకుంటాను, నువ్వు చెప్పు. ఏం చూడాలి చెప్పు. నుంచొని చూపియాలి. ఏం చూపియాలి? వాళ్ళకెందుకు పెడుతున్నావు మైకు? నీ దగ్గర ఉండాలా? ఏం చేస్తున్నా గైస్? అరే నువ్వు వ్లాగ్స్ చేస్తాను కదా, ఏం వచ్చే భయపడొచ్చి. ఏం చేస్తున్నా గైస్? ఏం చేస్తారు? మీరేం చేస్తారు? ఆడుకుంటున్నాం. ఏం ఆడుకుంటున్నారు? చూపి బాబా, నా గేమ్ ఏంది అది? జెసిబితో బియ్యం ఆడుకుంటున్నాం. బియ్యంతో ఆడుకుంటురా? నీకు ఈయన జేసీబీ డ్రైవర్. ఇది ఎవరిదిరా జేసీబీ? మరి ఏం చేస్తున్నావు? వీళ్ళకి ఏంది బియ్యం తీసి అడిలు వేస్తున్నావు. ఓకే, ఏడు జేసీబీ డ్రైవర్. నువ్వు క్లీనరా? క్లీన్ చేస్తావా జేసీబీని? నువ్వేంది మీద ఇది జాగా? నువ్వేం చేపిస్తున్నావు? నేనా ఏం చేపిస్తున్నా అంటే లోపల డస్ట్ ఉంది, అది మొత్తం బయట పడేస్తున్నా. ఏంది చెప్పు. ముక్కు నీ ముక్కు చూడు ఎట్లుంది నీ ముక్కు.
హీరోండు బావా హీరో నాను ఇది ప్రేమ, ఇది కొట్టడం కాదు, ఇది ప్రేమ. అబ్బా గుల్గులు చేయకురా, గుల్గులు చేయకురా. అరే గుల్గులు చేయకురా, అబ్బా చేయకురా గుల్గులు. ఇది దొంగ ప్రేమ, దొంగ ప్రేమ మా క్యూటీ. నీ క్యూటీ నీకు ఎవరు ఎక్కువ ఇష్టం చెప్పు, నేనా నిఖిల్ బాబానా? నిజం, అరే అబద్ధం చెప్తుందిరా. నేనా నిఖిల్ బాబానా? నీకు ఎవరు ఇష్టం చెప్పు, నిజం చెప్పాలి, నిజం ప్రామిస్. ఎవరు ఇష్టం? నిఖిల్ బాబా, నాకు తెలుసు. అట్లా కెమెరా అవుతుంది, అట్లా గుర్తు పెట్టుకుంటాడు, గుర్తు పెట్టుకోండి అందరు, గుక్కు పెట్టుకోండి. సో నాకు ఇట్లానే టైంపాస్ అయిపోతుంది యాక్చువల్లీ ఇంట్లో. నేను పెద్ద సినిమాలు ఇక్కడ అక్కడ పోవాల్సిన అవసరం లేదు, నాకే సినిమా చూపిస్తారు. మా మమ్మీ వాళ్ళ మమ్మీలు, మా మమ్మీ అందరూ వాళ్ళని నా మీద వదిలేసి వెళ్ళిపోతారు అనమాట. మనం ఉంటమే నల్లగా, ఇంకా నల్లగా కనిపిస్తున్నాం. ఈ టైంలో మా అమ్మని చిన్నగా ఏమన్నా కూడా ఎట్లా అరుస్తుంది అంటే అట్లా అరుస్తుంది, చూపిస్తాయి. జస్ట్ పోయి ఎందుకు మమ్మీ చేసేది తక్కువ అరిసేది ఎక్కువ అని చెప్పంట. ఎట్లా తిడుతుంది చూడు, చేసే పని తక్కువ అరిసేది ఎక్కువ ఉంది మమ్మీ నీది. ఈడున్నాడా, ఈడి పేరే కోకో. ఈ కనిపిస్తున్న పెద్ద మనిషి పేరు కోకో. ఈ పెద్ద మనిషి పేరు కోకో అన్నమాట. ఈయన జాబ్ ఏంటంటే పొద్దున్నే లేవాలి, సుస్సుకు మా డాడీని లేపాలి, సుస్సుకోవాలి, రెగ్యులర్ థింగ్స్ ఫినిష్ చేసుకొని అన్న మంచిగా రావాలి. అప్పుడు మా మమ్మీ 2 గుడ్లు పెడుతుంది, తింటాడు. దాని తర్వాత మళ్ళీ 11 గంటలకి అప్పుడు మంచిగా చికెన్ అన్నం పెట్టంగానే తినేసి సాయంత్రం దాకా ఇట్లా వండుకుంటాడు ఈడ అనుకుంటా. ఇప్పుడు లవ్ చేస్తాడు నన్ను. ఇప్పుడు మనం పోయి ఆయన ప్రేమ చేస్తేనే అప్పుడు మన దానికి ప్రేమ వస్తాడు, లేకపోతే అప్పటిదాకా ముఖం అక్కడ తిప్పుకొని ఉంటాడు. వీడు వేస్ట్ ఫెలో. మా కోకోకు కూడా హాయ్ చెప్పాడు. అరే కెమెరాని చూడరా ఒకసారి ప్లీజ్ రా. కొంచెం నేను నా రెగ్యులర్ వీడియోసే వేస్తాను, నా రెగ్యులర్ లైఫే పెడతా, ఏమవుతుంది ఏం కథ. కాకపోతే పెళ్ళి అనే కాన్సెప్ట్ నాకు మోస్ట్ ఇంట్రెస్టింగ్ ఏముందంటే కజిన్స్ అందరు వచ్చినప్పుడు, ఇంట్లో అందరు చుట్టాలు నిండినప్పుడు ఆ మజాకు, ఆ లాన్ పన ఉంటుంది కదా, అది చూపించాలనుకుంటున్నా. మా ముసలోళ్ళు ఆ థింగ్స్ అన్నీ చూపించాలనుకుంటున్నా. నా ఫ్రెండ్స్ మేజర్లీ ఒక్కొక్కడు ఒక్కొక్క ఆనిముత్యం ఉంటారు, వాళ్ళందరినీ పరిచయం చేస్తాను. నా రెగ్యులర్ లైఫ్ని పెడతా. ఇన్ని రోజులు మీరు చూసిన నీరజ్ మేబీ యూట్యూబ్లో, వెబ్ సిరీస్లల్లా ఇలా చూసారు. బట్ ఈసారి నా రెగ్యులర్ లైఫ్, నా న్యాచురల్ లైఫ్ ఎట్లుంటుందో మీకు కనిపిస్తుంది. మా ఏరియా, నేనుండే ఏరియా ఎక్కడ, నా ఫ్రెండ్స్ ఎట్లాంటి వాళ్ళు, ఎంత అవలగాళ్ళు, ఏమేం పనులు చేస్తారు నా ఫ్రెండ్స్, అవన్నీ నేను నీకు చూపిస్తాను. అప్పటి వరకు ప్లీజ్ ఫాలో మీ. ఇదే నా బెడ్, కిందేసుకుని పడుతుంటా. ఇదే నా ఏసీ కూలర్ అనమాట. మా డాడీ ఇంట్లో బ్యానీలు లేకుండా తిరుగుతుండు. అందరు డాడీలు అట్లనే ఉంటారు కదా. కలర్ అయిపోయింది. అందరు డాడీలు ఇంట్లో షర్ట్లు లేకుండానే తిరుగుతారు, ఎందుకో తెలియదు, అది అంతే. దీనికి సేమ్ క్రీమ్ కలర్ వేపిస్తున్నా. మా ఇంట్లో బెడ్లు లేవు, మంచాలు లేవు. బెడ్లు అంటే మంచాలు లేవు. ఇదే మా బిస్తరా, కింద వేసుకొని కింద పరుచుకొని పండుకుంటాం. కొన్ని మెల్లమెల్లగా కొనుక్కుందాం. మెల్లమెల్లగా కొనుక్కుంటా అన్నీ. సో గాయ్స్, జిమ్కి పోతున్నా. ఈ మధ్య స్టార్ట్ చేసిన కొత్తగా ఒక 6 months అవుతుంది. ఈ జిమ్ వీడియోలు కూడా చేస్తాను మెల్లగా, కొంచెం డిసిప్లిన్ నాకు వచ్చిన తర్వాత. ఇప్పటికైతే అంత డిసిప్లిన్ రాలేదు, ఐ ఫీల్ ఇట్. గైస్, ఇప్పుడే జిమ్ నుంచి వచ్చిన, స్నానం చేసేసుకున్నా. యాక్చువల్లీ థింగ్ ఏంటంటే, మనం ఇంట్లో ఉన్నంతసేపే పని చేసినాం, తర్వాత చేయలే. ఇల్లు సెట్ అయిపోయింది. నెక్స్ట్ ఇదే నా రూమ్. సో
నెక్స్ట్ రేపు ఇదే పెయింట్ చేస్తారు. అప్పటిదాకా మీకు వాయిస్ చిన్నగా వచ్చింది, మళ్ళీ ఇంకోసారి ఇదే నా రూము. ఈ రూమ్నే రేపు పెయింట్ చేస్తారు. యా ఇక్కడ వేసిన కలరే ఇక్కడ వేసిన. సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.